ఒకసారి తీసుకోండి. విహారీ రానా. ఇంతటితో నీ వ్రతం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. పొద్దుట్నుంచి పాపం అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, ఎంటీ స్టమక్ వల్ల తేనుపులు వస్తున్నాయి అనుకుంటా. అవును, నేను బయట తిన్నానని తెలిస్తే మొత్తం కక్కేంత వరకు కొడుతుంది అమ్మ. పండు, అమ్మగారు ఆ ప్రసాదం తీసుకురా. ప్రసాదం తింటే నీ వ్రతం పూర్తయినట్టేనమ్మా. విహారీ, ప్రసాదం తినిపించినానా? సహస్రా, అది పూర్తిగా తినాలమ్మా. దంత తినాలా? అబ్బో. సరే అత్తయ్య. అత్తయ్య ఇంక చాలత్తయ్య. అమ్మా, అదేంటమ్మా అప్పుడే ఎక్కడికి? ఇంకా ప్రసాదం చాలా ఉంది. ఆకలేసి పీకల దాకా తిన్నాను, లోపల కొంచెం కూడా ప్లేస్ లేదు. పండు, టేబుల్ మీద ఉంది అమ్మగారు. రామ్మా. అత్తయ్య తినాలమ్మా, తప్పదు. నువ్వురా రామ్మా. అత్తయ్య నా వల్ల కాదు. కూర్చో. విహారీ, నువ్వు రారా. అమ్మా, నేను అప్పుడే తిన్నానమ్మా. పిలుస్తుంది నిన్ను తినమని కాదురా, సహస్ర వ్రతం విరమించాలి కదా. భర్త చేతుల మీదుగా భోజనం తినిపించటం ఆనవాయితీ. బిహారీ, పాపం సహస్రకి ఆకలేస్తుంది. ఇవన్నీ నేను తినలేనత్తయ్య. అలా అనకూడదమ్మా. ఉపవాసం విరమించగానే అరిటాకులో పెట్టినవన్నీ మిగిల్చకుండా తినాలి. ఇందాక పండుగడు కొంచెమే పెట్టాడే, కానీ నీకు ఆకలి ఎక్కువ కదా, అందుకే నేనే దగ్గరుండి అన్నీ ఎక్కువ పెట్టించాను. ఇంత తింటే నేనేమైపోతాను ఏంటో. విహారీ, త్వరగా తినిపించు. విహారీ, ముందు స్వీట్తో మొదలు పెట్టాలిరా. ఇంక చాలు బాబా. అలా అనకూడదమ్మా, పాపం తగులుతుంది. మొత్తం తినాలి. అమ్మా, నాకు గ్యాస్ పట్టేసింది, నేను తినలేనమ్మా. కొంచెం తింటే గ్యాస్ గీసు అంతా సెట్ అయిపోతుంది. విహారీ, నువ్వు ఇకలే. సరే అమ్మా. నువ్వు తినమ్మా.
అయిపోయింది అత్తయ్య. ఇంక నా వల్ల కాదు. మీరు భోజనం తీసుకొచ్చారేంటి విహారీ గారు? ఏం లేదు, ఈరోజు నువ్వు వ్రతం చేసావంట కదా, పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నావు. నువ్వు ఇప్పటి వరకు భోజనం ఎందుకు చేయలేదు? ఆకలిగా లేదు విహారీ గారు. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అసలు ఆకలిగా లేకపోవడం ఏంటి లక్ష్మి? సరే కూర్చో లక్ష్మి, నేను తినిపిస్తాను. వద్దు విహారీ గారు, నేను తింటాను. ఇటివ్వండి. లక్ష్మి, ఈరోజు నువ్వు గుడికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వులాగా లేవు. ఎందుకో నువ్వు మారిపోయినట్టు, దేనికో జాగ్రత్త పడుతున్నట్టు అనిపిస్తోంది. ఏం చెప్పను విహారీ గారు, నేను ఎంతో ఆరాధించే యమ్మనమ్మ, మీరు ఎంతో ప్రేమించే మీ అమ్మగారికి మన గురించి నిజం తెలిసిపోయింది. ఆమె మనిద్దరిని, మన బంధాన్ని అంగీకరించట్లేదని మీకు చెప్తే మీరు తట్టుకోగలరా? లక్ష్మి, ఏంటిది? అసలు ఏమైంది? అసలు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఏం లేదు విహారీ గారు, కళ్ళల్లో నలక పడింది.